మీరు చూస్తూ ఉండండి, నేనేంటో ప్రూవ్ చేస్తాను. వద్దే, ఇందాకటి నుంచి నా ఎడమకని అదురుతోంది. అపశకునం ఎదురవుతున్నాయి. అయ్యో, ఏదో చేయబోయి ఇంకేదో చేసావంటే మొదటికే మోసం వస్తుంది. భగవంతుడా, తప్పు చేస్తే తోడబుట్టినవాడు పెద్దవాడని కూడా చూడకుండా భాస్కర్ను తిట్టాడభి. సొంత తమ్ముడైనా కూడా అఖిల్కి ఈవెంట్స్ బాధ్యతలు ఇవ్వలేదు. అలాంటిది కొండంత భారాన్ని నెత్తన వేసుకుంటున్నావే. చిన్న పొరపాటు జరిగినా నీకు పెద్ద శిక్ష పడుతుంది. నీ మంచి కోరే చెప్తున్నానే, నా మాట వినవే. ఈవెంట్ బాధ్యతల నుంచి తప్పించుకో. మీరు అనవసరంగా భయపడుతున్నారంటీ. నా టాలెంట్ ని అనుమానిస్తున్నారు. అయ్యో అయ్యో, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదే. ఏదో పొద్దున్నే లేచావా, పళ్ళు తోమామా, కాఫీ తాగామా, స్నానం చేశామా, టిఫిన్ చేశామా, టీవీ చూసామా, లంచ్ చేశామా, నిద్రపోయామా. ఇలా హాయిగా ఉండక నీకెందుకు ఇవన్నీ? అవన్నీ చేస్తూ లేజీగా ఉండటానికి నేను నీలా కాదాంటీ, చాలా షార్ప్. నీ మొహం, నీకేమి చేత కాదే. అనవసరంగా అభి చేతుల్లో తిట్లు తినడం తప్ప నువ్వేమీ సాధించలేవు. నాకు పేరొస్తుందని నీకు తెలిసి కదా ఆంటీ. నేను గొప్పదాన్ని అయిపోతానని అసూయపడుతున్నారు కదా. మీ కళ్ళ ముందే ఎదిగిపోతున్నానని ఏడుస్తున్నారు కదా. నీకు అలా అర్థమైందా? నీకు పేరొచ్చి నువ్వు గొప్పదానివైతే మొదట సంతోషించేదాన్ని నేనేనే. కాని నీకంత తెలివి లేదే. కాఫీ తాగడం తప్ప కాఫీ చేయడం రాని నువ్వు ఈవెంట్ ఎలా చేస్తావే? డోంట్ వరీ ఆంటీ, నా గురించి తెలియక మీరు భయపడుతున్నారు. నేనొక అద్భుతాన్ని. ఏదైనా అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరికీ తెలీదు. అద్భుతం జరిగాక ఆశ్చర్యపోతారు. నేను కూడా అంతే. ఆపవే, ఆపు. నువ్వు నీ బడాయి మాటలు. నా ఎడమ కన్నా అదే పనిగా అదురుతోంది. అర్థం చేసుకోవే ప్లీజే. కన్ను అదిరితే వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి. వెళ్ళండి. వసే, నీకు పోయే కాలం వచ్చిందే. నీ చావు నువ్వు చావు, నాకెందుకు? వసుగారు, కొబ్బరి బొండం తాగుదామా? పదండి. బన్నీ, అను, కీర్తి, మీరు కూడా రండి. తల ఓ బొండం కొట్టండి. చేంజ్ ఇవ్వండి. చేంజ్ ఏంటి? 100 ఇచ్చారు, 2 ఐస్ క్రీమ్లు ఇచ్చాను, సరిపోయింది. లేదండి, 200 ఇచ్చాను. లేదు మేడం, మీరు 100 ఇచ్చారు. లేదండి, నేను 200 ఇచ్చాను. సరిగ్గా చూడండి. కావాలంటే చూడండి. సరే, వెళ్ళి తెచ్చుకోండి. ఒక నిమిషం. మీరు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురండి, కానీ డబ్బులు ఇవ్వకుండా తీసుకురావాలి. డబ్బులు ఇవ్వకపోతే అతను ఐస్ క్రీమ్ ఇవ్వడు కదండి. మీరు చాలా తెలివైన వారు కదా. మీ టాలెంట్ ఉపయోగించి ఫ్రీగా ఐస్ క్రీమ్ తీసుకురావాలి. ఈ గేమ్ బాగుంది, వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. ఓకే, మీరు 100 ఇచ్చారు. ఏం మనిషివయ్యా నువ్వు?
అయ్యో డాడీ, మీరు తెలివైన వారు కాదా? మీరు ఇంటెలిజెంట్ అనుకున్నామే. మీ మమ్మీ ఇంటెలిజెంటా? అయితే తన వాళ్ళు ఫ్రీగా ఐస్ క్రీమ్ తీసుకురామని చెప్పండి. మమ్మీ నువ్వు వెళ్ళి తీసుకురా. సరే, ఇప్పుడే తీసుకొస్తా. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. చెప్పండి మేడం. 3 ఐస్ క్రీమ్లు ఇవ్వండి. చేంజ్ ఇవ్వండి. మీరు డబ్బులు ఇవ్వలేదు మేడం. ఇందాక 200 ఇచ్చాను కదా. లేదు మేడం, మీరు డబ్బులు ఇవ్వలేదు. కావాలంటే చూడండి, అన్ని 50s ఉన్నాయి, 100s ఉన్నాయి. 200 ఎక్కడిచ్చారు మీరు? మీ ప్యాంట్ వెనక జేబులో పెట్టుకున్నారు. లేదు తీయండి మేడం, బయటికి. మీరు నాకు ఇవ్వలేదు అసలు. నేనే ఇచ్చాను, నాకు తెలుసు. లేదు తీయండి మేడం, బయటికి. మీరు నాకు ఇవ్వలేదు అసలు. ఏమైంది మేడం? చూడండి, నేను 200 నోట్ ఇచ్చి 3 ఐస్ క్రీమ్లు తీసుకున్నాను. 50 చేంజ్ ఇమ్మంటే నేను అసలు డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. ఏమయ్యా, లేడీస్ దగ్గర చీటింగ్ చేస్తున్నావా? ప్రామిస్ సార్, నిజంగా ఆవిడ డబ్బులు ఇవ్వలేదు సార్. ఇచ్చానండి. బ్యాగ్ జేబులో పెట్టుకున్నాడు. బయటకు తీయమంటే తీయట్లేదు. నా 200 పాకెట్లోనే ఉంది. ఏమయ్యా, చూపించు. అదిగో అదిగో, నేను ఇచ్చిన 200 రూపీస్ నోట్. ఇది వేరే వాళ్ళు ఇచ్చారు మేడం. లేదు, చూడండి, దీనిపైన 5 అని రాసుంది. చూడండి చూడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు అబద్ధం ఆడారు? ఇస్తావా, 4 తన్నమంటావా? లేడీస్ని మోసం చేస్తావరా? పోలీసులకు చెప్పమంటావా? ఇది అన్యాయం కదండి. మన సరదా కోసం అతను పొట్ట కొట్టడం ఎందుకండి? వాడు నిజంగా చీటర్. కాఫీ ఇవ్వు. మీ కాఫీ తర్వాతండి. అల్లుడు గారు, వసు, పిల్లలు పొద్దున్నే వస్తానన్నారు. ఇంకా రాలేదేంటండి? వస్తారులే సుశీల,
ఎందుకంత కంగారు పడతావు? అలా కాదండి, ఎంతవరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అదిగో వచ్చేసినట్టున్నారు. బన్నీ, అమ్మ వసు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? నాన్న ఎలా ఉన్నారు? బావున్నావు. ఎలా ఉన్నారు బాబు? బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నాం బాబు. మీ ఆఫీస్లో ఆయనకు ఉద్యోగం ఇచ్చారు, చాలా సంతోషంగా ఉన్నాం బాబు. అమ్మమ్మ, వీళ్ళు నా చెల్లెళ్ళు, తనను తన కీర్తి. ఎక్కడికి బాబు? లగేజ్ తీసుకొద్దామని. నేను తీసుకొస్తాను బాబు. సుశీల, బయటే నిలబెట్టి మాట్లాడతావేంటి? లోపలికి తీసుకెళ్ళు. ఎందుకమ్మమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరు ప్రయాణం చేసి వచ్చారు కదమ్మా, దిష్టి తీసి హారతిస్తున్నాను. ఎందుకలా? అలా చేస్తే మీకే కీడు జరగకుండా ఉంటుంది. సరే సరే, మీరు లోపలికి పదండి. సుశీల, వెళ్ళి అల్లుడు గారికి మంచినీళ్ళు తెచ్చువు. నేను తీసుకొస్తానమ్మా. వసు, అల్లుడు గారికి పిల్లలకి ఆ కుండలో నీళ్ళివ్వమ్మా. సరే అమ్మా. తాగండి. చాలా బాగున్నాయి మమ్మీ. అవును, టేస్టీగా ఉన్నాయి మమ్మీ. వసు,
అల్లుడు గారు కాఫీ తాగుతారేమో అడుగమ్మా. ఏమండి కాఫీ తాగుతారా? ఓకే అండి. మమ్మీ పాలు. మమ్మీ పాలు తెచ్చేలోపు మనం ముగ్గురం వెళ్ళి ఆడుకుందాం. ఎన్నాళ్ళైందమ్మా నీ చేతి కాఫీ తాగి. పద పద వెళ్ళి కాఫీ పెడదాం. పద. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదే, ఆనందం. నీ జీవితం ఎలా ఉండాలని మేము కలలు కన్నామో అంతకన్నా బాగున్నావు. దేవుళ్ళలాంటి భర్త, చక్కటి పిల్లలు, సంతోషమైన జీవితం. చాలా తృప్తిగా ఉంది. నీకు మళ్ళీ పెళ్లి చేసి మేము చాలా మంచి పని చేశాం. నాకు పెళ్లి చేసి మంచి పని చేశారు. మీరు ఆస్తులు పోగొట్టుకొని కష్టాల పాలవుతున్నారు. ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. మాకేం కష్టాలున్నాయి? ఉన్నది ఇద్దరం. మాకెంత కావాలి? ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నాం. అడక్క ముందే అల్లుడు గారు అన్ని ఇంటికి పంపిస్తున్నారు. మీ నాన్నకు ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. మాకంతకన్నా ఇంకేం కావాలి? ఆయన దేవుడమ్మా, గొప్ప వ్యక్తి. నన్ను బన్నీని చాలా బాగా చూసుకుంటున్నారు. మా అత్తయ్య అయితే అచ్చ నువ్వే అనుకో. మన ఇంట్లో ఉన్నట్టే ఉందమ్మా. అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నాను. నాకే లోటు లేదు. మాకు కూడా అదే కావాలి వసు. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. మేం సంతోషంగానే ఉంటాం, కానీ పాలు పొంగేటట్టున్నాయి చూడు. కాఫీ తీసుకురా. చెప్పచ్చుగా.